అయ్యో నేను చేసింది తప్పు, అయ్యో నేను చేసింది తప్పు. ఈరోజు పాపపు పరిణామాలు చాలా గొప్పదండి. మనం అనుకుంటాము నేను చేసే ఈ ఆలోచన, నేను చేసే ఈ క్రియ ఎవ్వరూ చూడట్లేదు. లేదు, జాగ్రత్తగా వినండి. మీరు చేసే ఈ తప్పు కార్యము జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఆఫ్టర్, అంటే మీ పిల్లల పైన పడుతుంది. 4 తరాల వరకు పడుతుందంట, 4 తరాలు ఉంటుందంట. ఈరోజు మీరు చేసే తొందరపాటు నిర్ణయము మీదకి అంతా కూడా సమస్తం నష్టంలోకి తీసుకెళ్తుందంట. చేసే నిర్ణయాల్లో దేవుడు ఉన్నాడండి? దేవుని వాక్యం ముందుందా? దేవుని చిత్తం ఎరుగుతున్నారా? దేవుని చిత్తం లేనిది ఏ పని చేసినా నిశ్చయముగా అపజయమే చూస్తారు. ఎంతమంది అటువంటి అపజయం చూస్తారండి? బిజినెస్ డీల్స్లో తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఎన్నో వ్యాపారపు తీర్మానాల్లో అసలు దేవుని ప్రేరేపణ అడిగారు, వారు చెప్పారు, ఇంకా నేను చేసేయాల్సిందే, దీనిలో దిగాల్సిందే. అవతలున్న వ్యక్తి నమ్మకస్తుడు కాదు, అవతలున్న వ్యక్తి దేవుని భయభక్తులు కలిగిన వాడు కాదు, అన్యుడు. అటువంటి వాడితో బిజినెస్ డీల్స్ చేసి నిశ్చయముగా నష్టము పొంది తర్వాత దేవా దావీదు వలె, అవును నేను తప్పు చేశాను అంత పోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ జీరో, అప్పులు, ఇంట్రెస్ట్ తోటి అప్పులు. ఇంత భారం నేను ఎలాగ మోసేదని ఆఖరికి ఆత్మహత్యనే నాకు సమాధానం ఇస్తుంది, ఆత్మహత్యమే నాకు పరిష్కారం అని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకు? దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము, దేవుని నిర్ణయము అడగట్లేదండి. చిత్తం అంటే అనుకుంటాము ఏంటో పెద్దవాడని. దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసా? దేవుని ఆశ